ఫోర్సైట్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. అంతర్జాతీయ రాజకీయాలు పసిడి మార్కెట్ను పట్టి కుదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు బంగారం ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులకు కారణమవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే బంగారం ధరలు ఆకాశాన్నంటడం, ఆ వెంటనే పాతాళానికి పడిపోవటం, మళ్లీ జెట్ స్పీడ్తో దూసుకెళ్లటం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను, వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ బంగారం, వెండి మాత్రం భారీగా తగ్గడం ప్రారంభించాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్ కూడా విపరీతమైన పతనం చూసింది. ముఖ్యంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనించవచ్చు. ఈ రోజు వెండి ధర గమనించినట్లయితే కేజీ వెండి ధర ఏకంగా 26,000 రూపాయలు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర 13,000 మేర భారీగా పడిపోయింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరల్లో వచ్చిన ఆకస్మిక పెరుగుదల బంగారం, వెండి ధరలు తగ్గటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముడి చమురు ధరలు బ్యారెల్కు $125 నుండి $130 వరకు చేరవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లోని డాలర్లను పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాయి. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా రూపాయి విలువ తగ్గి డాలర్ బలం పుంజుకుంది. ఈ దెబ్బతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం, వెండి నుంచి బయటకు తీసి అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే డాలర్ విలువ పెరిగే కొద్దీ ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. అందుకే బంగారం, వెండి నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో పెట్టుబడి కన్నా కూడా డాలర్ల రూపంలోనే నగదును తమ వద్దే ఉంచుకోవాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీనివల్ల కూడా బంగారం, వెండి రెండింటిపైన తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి ఏర్పడుతుంది. అంతర్జాతీయ రాజకీయాలు పసిడి మార్కెట్ను పట్టి కుదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు బంగారం ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులకు కారణమవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే బంగారం ధరలు ఆకాశాన్నంటడం, ఆ వెంటనే పాతాళానికి పడిపోవటం, మళ్లీ జెట్ స్పీడ్తో దూసుకెళ్లటం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను, వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ బంగారం, వెండి మాత్రం భారీగా తగ్గటం ప్రారంభించాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్ కూడా విపరీతమైన పతనం చూసింది. ముఖ్యంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం గమనించవచ్చు. ఈరోజు వెండి ధర గమనించినట్లయితే కేజీ వెండి ధర ఏకంగా 26,000 రూపాయల వరకు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర 13,000 మేర భారీగా పడిపోయింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరల్లో వచ్చిన ఆకస్మిక పెరుగుదల బంగారం, వెండి ధరలు తగ్గటానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముడి చమురు ధరలు బ్యారెల్కు $125 నుండి $130 వరకు చేరవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లోని డాలర్లను పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాయి. దీంతో డాలర్లకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా రూపాయి విలువ తగ్గి డాలర్ బలం పుంజుకుంది. ఈ దెబ్బతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం, వెండి నుంచి బయటకు తీసి అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే డాలర్ విలువ పెరిగే కొద్దీ ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. అందుకే బంగారం, వెండి నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో పెట్టుబడి కన్నా కూడా డాలర్ల రూపంలోనే నగదును తమ వద్దే ఉంచుకోవాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీనివల్ల కూడా బంగారం, వెండి రెండింటిపైన తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి ఏర్పడుతుంది.